చిన్నపిల్లల కథ మొసలి అస్వస్థత సంగనబట్ల చిన్న రామకృష్ణయ్య గారి చే రచింపబడింది. అది వేసవి కాలం. సుందరవనం మన అడవిలో ఒక జింక పిల్ల అమ్మకు చెప్పకుండా బయలుదేరింది. దానికి దాహమై నీరు త్రాగటానికి ఒక మడుగులోకి దిగింది. ఆ మడుగులో ఒక ముసలి ఉన్నదన్న సంగతి ఆ జింక పిల్లకు తెలియదు. అది నీటిలోకి దిగిన వెంటనే ఆ ముసలి దాని కాళ్ళను గట్టిగా పట్టుకుంది. అప్పుడు అది అమ్మకు చెప్పకుండా వచ్చినందుకు ఎంతో బాధపడింది. తర్వాత లేని ధైర్యం తెచ్చుకొని మొసలితో, ఓ ముసలి మామ, నీకు అస్వస్థతగా ఉన్నట్లు తెలుస్తోంది. దానికో మందు చెప్తాను, నన్ను వదిలిపెట్టు అంది. ఆ మొసలి నిజంగానే అస్వస్థతతో బాధపడుతున్నది. అది జింకపిల్ల మాటలకు ఆశ్చర్యపోయి, నీకు నా అస్వస్థత సంగతి ఎలా తెలుసు అని అడిగింది. అప్పుడు ఆ జింకపిల్ల, నువ్వు నా తల బదులు కాళ్ళు పట్టుకున్నప్పుడే తెలిసింది అని చెప్పింది తెలివిగా. అప్పుడే అక్కడికి ఒక బుజ్జి నక్క రావటాన్ని గమనించింది జింకపిల్ల. వెంటనే అదిగదిగో ఆ నక్కను తింటే నీ అస్వస్థత మాయమవుతుంది, దాన్ని పట్టుకో అంటూ ఆ బుజ్జి నక్కను చూపించింది. సరేనంటూ ఆ జింకపిల్లను వదిలిపెట్టింది ముసలి. ఒడ్డుకు చేరిన జింకపిల్ల బతుకు జీవుడా అనుకుంటూ ఎదురుగా ఉన్న బుజ్జినక్క ఆగమన్నా ఆగకుండా పరిగెత్తింది. బుజ్జినక్కకు మాత్రం ఏం తెలుసు ఆ మడుగులో మొసలి ఉన్నదని. అది కూడా అమ్మకు చెప్పకుండానే వచ్చింది. ఆ జింకపిల్ల వలె అది నీళ్లు తాగటానికి మడుగులోకి దిగింది. అప్పుడు ఆ మొసలి బుజ్జినక్క కాలును పట్టుకొని, నా అస్వస్థతకు నీ మాంసమే మందని ఆ జింకపిల్ల చెప్పింది. నిన్ను తిని నా అస్వస్థతను పోగొట్టుకుంటాను అన్నది మొసలిమామ ఆనందంతో. వెంటనే బుజ్జినక్క తెలివిగా, అయ్యో, నేను వింత వ్యాధితో బాధపడుతున్నాను. నన్ను తిన్నవారికి కూడా వ్యాధి సోకుతుంది. కావాలంటే అదిగో ఆ ఒడ్డు మీదున్న తోడేలు పిల్ల అడుగు అంది. అప్పుడు మొసలి, ఈ నక్క చెప్పింది నిజమేనా అంటూ తోడేలును అడిగింది. అవును, నిజమే అంది తోడేలు పిల్ల. అప్పుడు నక్క, నీ అస్వస్థతకు సరైన మందును వైద్యుడైన ఎలుగుబంటి చెబుతాడు, దాన్నడుగు అన్నది. దాంతో బుజ్జి నక్కను వదిలేసింది మొసలి. వెంటనే తోడేలతో కలిసి నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంతలోనే ఎలుగుబంటి వచ్చింది అక్కడికి. మొసలి తన అస్వస్థతకు దాన్ని మందు అడిగింది. మొసలి ఆ మడుగులో ఉన్న సంగతి ఎలుగుబంటికి తెలుసు గనుక అది నీటిలోకి దిగకుండానే ఒడ్డు మీదే ఉండి కొన్ని ఆకులను దానిపై విసిరేసి వాటిని తినమని చెప్పింది. మొసలి ఆ ఆకులను ఆరగించింది. మొసలి ఆకులను ఆరగించిన తర్వాత, ఎలుగుమామ, ఆ బుజ్జి నక్కకు వింత వ్యాధి ఉందట, నిజమేనా అని అడిగింది అమాయకంగా. అప్పుడు ఎలుగుబంటి నవ్వి, దానికి ఆ వ్యాధి ఉంటే నా దగ్గరకు వచ్చేది కదా, ఈ అడవిలో నేను తప్ప వైద్యం చేసేవారు లేరు కదా అంది. మరి తోడేలు కూడా అది నిజమని చెప్పింది అంది మొసలి. దానికది ఊతపదం, ఏం మాట్లాడినా అది అవును నిజమే అంటుంది. ఆ జింకపిల్ల బుజ్జినక్క తెలివిగా తప్పించుకున్నాయి. ఆపదలో తప్పించుకోవటం ఎలాగో నేర్చుకున్నాయి. అయినా నువ్వు జంతువుల పిల్లల మీద పడటం ఏంటి? రేపొద్దున నీ బిడ్డను ఏ జంతువైనా మింగేస్తే నీకెలా ఉంటుంది? అలాగే మిగిలిన జంతువులన్నీ కదా. చిన్న జంతువులకు భవిష్యత్తు ఉందని, వాటి జోలికి వెళ్ళవద్దని మృగరాజు సింహరాజు జంతువులన్నింటినీ ఆదేశించింది. అది నీకు తెలీదా? వాటిని చంపుతున్నావు కనుకనే నీ ఆరోగ్యం చెడింది. ఫలాలను తిని నీ ఆరోగ్యాన్ని సరిచేసుకోమంది ఎలుగుమామ. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.